అటు సిద్దిపేట జిల్లాలో అయితే ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 9 మండలాలకు సంబంధించి 163 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 1432 వార్డు సభ్యులకు సంబంధించిన ఎన్నికలు జరగనుండగా ఇందులో 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 11 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఒకటి బీజేపీ, మరొకటి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించిన పరిస్థితి ఉంది. సో ఇవి పోగా మిగిలిన 150 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. అదేవిధంగా 1183 వార్డు సభ్యులకు సంబంధించిన ఎన్నికలు కూడా ఈరోజే జరుగుతున్నాయి. సో ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమై మనం చూస్తున్నాము. సిద్దిపేట కుకునూరుపల్లి మండలంలోని మర్పడగ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఇక్కడ చూస్తున్నాము. ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం 150 గ్రామ పంచాయతీలకు గాను 587 మంది అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించి 3308 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని 3వ విడతలో తేల్చుకోబోతున్నారు. సో ఇందుకు సంబంధించి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా 1183 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో కూడా 46 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలీసు అధికారులు భద్రతను భారీగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం మొత్తం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నది. అదేవిధంగా 9 చోట్ల వెబ్ కాస్టింగ్ కూడా కొనసాగుతుంది. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం, అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 విడతల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి కాగా, తుది విడత ఎన్నికలను కూడా అదేవిధంగా పూర్తి చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగబోతుంది. లంచ్ తర్వాత 2 గంటల నుంచి యథావిధిగా కౌంటింగ్ ప్రారంభించబోతున్నారు అధికారులు. సో కౌంటింగ్ అనంతరం అభ్యర్థుల రిజల్ట్ను ప్రకటించడంతో పాటు ఆ వెంటనే ఉప సర్పంచులకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను కూడా చేపట్టి సాయంత్రం 5, 5:30, 6 గంటల వరకు తుది ఫలితాలను వెల్లడించే దిశగా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. సో మన సిద్దిపేట జిల్లాలో అయితే ఇప్పటికైతే ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.